హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బ్యాచిలర్స్ కోసం చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా, సింపుల్గా, చాలా తక్కువ టైంలో ఈ కర్రీని అయితే చేసుకోవచ్చండి. బాగా శుభ్రం చేసిన ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఈరోజు మనం వాడే ఇంగ్రీడియంట్స్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 200 ml పెరుగు, టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, టేబుల్ స్పూన్ గరం మసాలా, టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 2 నిమ్మకాయల నిమ్మరసం, 4 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు ఈనుకలు, అలాగే 3 మీడియం సైజ్ టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర. బాగా శుభ్రం చేసిన చికెన్లో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, గరం మసాలా, అలాగే నిమ్మరసం, పెరుగు, ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టి కర్రీని అయితే కుక్ చేసుకోవడమేనండి. ఈ కర్రీకి అయితే మ్యారినేషన్ ప్రాసెస్ అనేది ఉండదండి. అందుకే ఈ కర్రీ చాలా ఈజీ, టేస్టీ, చాలా సింపుల్గా తక్కువ టైంలో కుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ రెసిపీలో నేను ఎక్కడా కూడా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వంటి స్పైసెస్ని అయితే ఎక్కడా వాడలేదండి. నాకు గరం మసాలా పడదు అనుకున్న వాళ్ళు కంప్లీట్గా గరం మసాలా పౌడర్ని కూడా స్కిప్ చేయించండి. అయినా సరే ఈ కర్రీ చాలా టేస్టీగా, అద్భుతంగా అయితే వస్తుందండి. స్టవ్ ఆన్ చేసుకొని మన చికెన్ అయితే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి. చికెన్ కర్రీని అయితే మధ్య మధ్యలోనే కలుపుకుంటూ ఉండాలండి, అడుగు మాడకుండాను. చికెన్ చూసారా 50% అయితే కుక్ అయింది. ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ చాలదు, అడుగు అంటుకుంటుంది అనుకుంటే కొంచెం గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంకెందుకు వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా? చికెన్ కర్రీ అయితే చూసారా చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు కోసిన దగ్గర నుంచి మన చికెన్ రెడీ అవ్వడానికి మొత్తం ఒక 30 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి. అందుకే ఈ రెసిపీ చాలా సింపుల్, టేస్టీ అండ్ తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.